శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః. సర్వవిఘ్నోపశాంతయే సిద్ధిబుద్ధిప్రదాయాయ నమో నమః. నమస్కారం. మేషరాశివారికి ఒక చిన్న ప్రశ్న. ఎంతో కాలంగా మీరు ఒంటరిగా పోరాడుతున్నారా? మీ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోతున్నాయా? ఇంకెంతకాలం ఇలా అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతోందా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే జూలై 30, 31 మరియు ఆగస్టు 1, 2 తేదీలలో మేషరాశివారి జీవితంలో సాధారణ మార్పులు కాదు, విధిరాసిన ఒక మహా నిర్ణయం అమలులోకి వచ్చే సమయం కనిపిస్తోంది. విధిరాసిన మహా నిర్ణయం అమలవుతోంది. ఒంటరి పోరాటం ముగిసే సమయం దగ్గరపడుతోంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని చిన్న సంఘటనలు జరుగుతాయి. శ్రీ భద్రకాళీ జ్యోతిష్యాలయం, కోయ గురూజీ పి.వై. శ్రీనివాసరాజుగారు. గత 24 సంవత్సరాల అనుభవం. ఫోన్ నంబర్ 9908806652. స్త్రీ పురుష వశీకరణం స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక ఆరోగ్య సమస్యలు, గుప్తనిధుల సందేహాలు, ఎటువంటి సమస్యలకైనా అమ్మవారి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును. గురూగారు నా సమస్యలకు కూడా పూజలు చేసి మంచి పరిష్కారం చేశారు. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మొదట అవి సాధారణంగా అనిపించినా తర్వాత అవే మీ జీవితానికి పెద్ద మలుపు తిప్పే కారణం అవుతాయి. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీకు రావలసిన గౌరవం ఆలస్యంగా అయినా రావచ్చు. మీ సామర్థ్యాన్ని గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. గతంలో మీపై అనుమానం పెట్టినవారే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు. ఆ నిర్ణయం మొదట కొంచెం కఠినంగా అనిపించినా భవిష్యత్తులో అదే మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. అందుకే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే ఇప్పుడు మీకు అతిపెద్ద బలం. మీకు చాలా కాలంగా మనసులో ఉన్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు వేస్తుంది. అది వెంటనే పూర్తవ్వకపోయినా దాని ప్రారంభం మాత్రం ఈ రోజుల్లో కనిపిస్తుంది. చాలామంది మీ జీవితంలో జరిగిన మార్పును చూసి ఆశ్చర్యపడతారు. మీరు కూడా ఇంతకాలం ఇలా ఎందుకు జరగలేదు అని అనుకునే పరిస్థితి వస్తుంది. కారణం ఒక్కటే, ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు మీ సమయం ప్రారంభమవుతోంది. కుటుంబం, బంధువులు మరియు మనసుకు ప్రశాంతత. మేషరాశివారు సాధారణంగా కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో మీ ప్రేమకు, మీ కష్టానికి తగిన గుర్తింపు రాకపోవడం వల్ల మనసులో బాధ పెరిగి ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని అర్థం చేసుకోనివారు ఇప్పుడు మీ భావాలను గౌరవించడం ప్రారంభిస్తారు. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒక చిన్న గొడవ ముగిసే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య ఉన్న అపార్థాలు తగ్గుతాయి. తల్లిదండ్రులతో ఉన్న దూరం తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య కూడా ఒకరికొకరు చెప్పుకోలేని విషయాలు ఇప్పుడు సులభంగా మాట్లాడుకునే అవకాశం వస్తుంది. మీ మనసులో దాచుకున్న బాధను బయటపెట్టడానికి సరైన సమయం వస్తుంది. అయితే ఈ రోజుల్లో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎవరి మాట విన్న వెంటనే స్పందించకండి. కుటుంబంలో ఎవరో ఒకరు కోపంతో మాట్లాడినా మీరు ఓపికగా ఉంటే సమస్య పెద్దది కాదు. చిన్న మాటను పెద్ద గొడవగా మార్చే ప్రయత్నం చేసే వ్యక్తి కూడా కనిపించవచ్చు. అలాంటి వారిని పట్టించుకోవడం మంచిది. ఈ రోజుల్లో మీ ఇంటికి దూర ప్రాంతం నుంచి ఒక బంధువు రావచ్చు, లేదా చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ పరిచయం మీకు ఉపయోగపడే అవకాశమూ ఉంది. మీరు గతంలో చేసిన మంచి పనికి ఇప్పుడు మంచి ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లో దేవుడి పేరు ఎక్కువగా వినిపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక శుభకార్యం గురించి చర్చ ప్రారంభమవుతుంది. కొందరికి ఇంటి మార్పు, కొందరికి కొత్త వాహనం, మరికొందరికి ఆస్తికి సంబంధించిన శుభవార్త వినిపించవచ్చు. ఈ మార్పులన్నీ కూడా విధిరాసిన మహా నిర్ణయంలో భాగమే అని మీరు తర్వాత అర్థం చేసుకుంటారు. ఉద్యోగం, వ్యాపారం మరియు ధనస్థితి. ఉద్యోగం చేస్తున్న మేషరాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకం. మీ కష్టాన్ని ఇంతకాలం గమనించకుండా ఉన్న అధికారులు ఇప్పుడు మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు.
మొదట వాటిని చూసి భయపడకండి. ఆ బాధ్యతలే భవిష్యత్తులో మీ స్థాయిని పెంచుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ, పరీక్ష లేదా అప్లికేషన్కు సంబంధించిన శుభవార్త వినిపించవచ్చు. వెంటనే ఫలితం రాకపోయినా ఆశ వదులుకోవద్దు. గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతోంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు కలిసే అవకాశం ఉంది. ఇంతకాలంగా నిలిచిపోయిన బాకీలు కొంతవరకు తిరిగి రావచ్చు. చిన్న లాభం వచ్చినా దాన్ని తక్కువగా అంచనా వేయకండి. అదే పెద్ద అభివృద్ధికి ప్రారంభం కావచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం మంచిది. ధన విషయంలో అనవసర ఖర్చులు తగ్గించండి. ముఖ్యంగా ఇతరుల కోసం అప్పు తీసుకోవడం లేదా గ్యారంటీ ఇవ్వడం మంచిది కాదు. మీ సంపాదనను కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక పెద్ద అవకాశం మీ ముందు రావచ్చు. ఆ సమయంలో మీ దగ్గర ఆర్థిక బలం ఉండాలి. ఇంతకాలం మీరు చేసిన కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీరు ఎన్నోసార్లు ఒంటరిగా పోరాడి అలసిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడా పోరాటానికి ముగింపు కనిపిస్తోంది. విధి రాసిన మహానిర్ణయం మీ జీవితాన్ని నెమ్మదిగా విజయమార్గంలో నడిపిస్తోంది. ప్రేమ, వివాహం, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక మార్గదర్శనం. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈ 4 రోజులూ నిజాయితీకి పరీక్షలాంటివి. మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి మీ విలువను గుర్తించే అవకాశం ఉంది. కొంతకాలంగా మాట్లాడకుండా ఉన్నవారు మళ్లీ సంప్రదించవచ్చు. అయితే పాత అపార్థాలను మళ్లీ గుర్తుచేసుకుని సంబంధాన్ని పాడు చేసుకోవద్దు. కొత్తగా ప్రారంభించే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. కొందరికి ఆలస్యంగా సాగుతున్న వివాహ చర్చలు మళ్లీ వేగమందుకుంటాయి. కుటుంబ పెద్దల సహకారం పెరుగుతుంది. మీ జాతకంలో ఇప్పటివరకు అడ్డుగా ఉన్న కొన్ని గ్రహ ప్రభావాలు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కువగా మానసిక అలసట కనిపించే అవకాశం ఉంది. శరీరానికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగా లేకపోవచ్చు. సమయానికి భోజనం చేయండి. తగినంత నీరు తాగండి. కోపాన్ని తగ్గించుకోండి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడకండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఈ రోజుల్లో మీకు ఆధ్యాత్మిక శక్తి చాలా అవసరం. ముఖ్యంగా శివాలయం లేదా సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించడం మంచిది. ఉదయం సూర్యోదయం తర్వాత సూర్యభగవానునికి నీరు సమర్పించి నమస్కారం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంగళవారం లేదా ఆదివారం హనుమంతుడిని దర్శించడం వల్ల ధైర్యం పెరుగుతుంది. ఒకసారి నిశ్శబ్దంగా ఆలయంలో కూర్చుని మీ మనసులో ఉన్న బాధను దేవుడికి చెప్పండి. మీకు తెలియకుండానే మనసు తేలిక అవుతుంది. మీరు వెళ్లడానికి అనుకూలమైన ప్రదేశాల్లో కొండపై ఉన్న దేవాలయాలు, పురాతన శివాలయాలు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు మరియు నదీతీరంలోని పవిత్ర క్షేత్రాలు ప్రత్యేకమైన శుభఫలితాలనిస్తాయి. అలాంటి ప్రదేశాలను దర్శించడం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. చాలా కాలంగా మిన్ను వెంటాడుతున్న నిరాశ నెమ్మదిగా తొలగిపోతుంది. ఈ 4 రోజుల్లో జరిగే ప్రతి చిన్న సంఘటనను సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో జరుగుతున్న మార్పులు ఒక్కరోజులో వచ్చినవి కావు. చాలా సంవత్సరాలుగా మీరు చేసిన కష్టం, మీరు కార్చిన కన్నీళ్లు, మీరు ఒంటరిగా చేసిన పోరాటం ఇప్పుడు ఫలితాన్ని చూపించడం ప్రారంభిస్తోంది. అందుకే ఈ కాలాన్ని గౌరవించండి. భయాన్ని వదిలేయండి. ధైర్యంగా ముందుకడుగువేయండి. మీరు ఇప్పటివరకు నడిచిన దారి కంటే ఇప్పుడు తెరుచుకునే దారి మరింత విశాలంగా ఉండబోతోంది. గ్రహాలు కూడా అదే సంకేతాన్ని ఇస్తున్నాయి. దాగి ఉన్న అవకాశాలు, శత్రువులపై విజయం మరియు విధి మారుస్తున్న పరిచయం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంతకాలం మీకు మూసుకుపోయినట్లు కనిపించిన ఒక అవకాశం అకస్మాత్తుగా తెరుచుకుంటుంది. అది ఉద్యోగం రూపంలో కావచ్చు, వ్యాపార ఒప్పందం రూపంలో కావచ్చు, లేదా ఒక ప్రభావితమైన వ్యక్తి పరిచయం రూపంలో కూడా రావచ్చు. మొదట అది చిన్న విషయంగా కనిపించినా కొంతకాలం తర్వాత అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అందుకే ఈ రోజుల్లో ఎవరి ఫోన్ కాల్ అయినా, ఎవరి ఆహ్వానమైనా నిర్లక్ష్యం చేయకండి. విధి మనిషిని మార్చే ముందు ఒక సంకేతాన్ని తప్పకుండా పంపుతుంది. మీమీద అసూయతో చూసినవారు ఇప్పటివరకు మీ అడుగులు ఆగిపోవాలని కోరుకున్నారు. మీరు చేసే ప్రతి పనిలో లోపాలు వెతికారు. కొందరు మీ గురించి తప్పుడు మాటలు కూడా చెప్పి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీకు వ్యతిరేకంగా నిలిచిన వారి మాటలకు విలువ తగ్గుతుంది. నిజం నెమ్మదిగా వెలుగులోకి వస్తుంది. మీరు ఎవరితోనూ గొడవ పడాల్సిన అవసరం లేదు. కాలమే మీ తరఫున మాట్లాడే సమయం వచ్చింది.
ఈ రోజుల్లో ఒక వ్యక్తి మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశించే అవకాశం ఉంది. గతంలో మీతో కలిసి పనిచేసిన వ్యక్తి కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, దూరమైన బంధువు కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త దారి కనిపిస్తుంది. మొదట అనుమానంగా అనిపించినా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీరు ఎన్నోసార్లు ఎందుకు నా కష్టానికి ఫలితం రావడం లేదు అని బాధపడ్డారు. ఇప్పుడు గ్రహాల కదలికలు చెబుతున్న సందేశం ఒక్కటే: విధి రాసిన మహానిర్ణయం అమలవుతోంది. ఒంటరి పోరాటం ముగిసే దశలోకి మీరు అడుగుపెడుతున్నారు. మీ జీవితంలో ఇకపై ప్రతి విజయాన్ని ఒంటరిగా మోసే పరిస్థితి ఉండదు. మీకు అండగా నిలిచే వ్యక్తులు నెమ్మదిగా చేరడం ప్రారంభిస్తుంది. ధనయోగం, ఆస్తి వ్యవహారాలు మరియు అదృష్టం తలుపు తట్టే సమయం. ఈ 4 రోజుల్లో ధనానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీ ముందుకు వస్తుంది. చాలా కాలంగా రావలసిన డబ్బు రావచ్చు. ఒక బాకీ తిరిగి వచ్చే అవకాశముంది. నిలిచిపోయిన చెల్లింపు పూర్తయ్యే అవకాశముంది. కొందరికి బ్యాంకు, రుణం లేదా ఆర్థిక పత్రాలకు సంబంధించిన శుభవార్త కూడా వినిపించవచ్చు. భూమి, ఇల్లు, స్థలం లేదా వాహనానికి సంబంధించిన ఆలోచనలు ఉన్నవారు తొందరపడకుండా ప్రతి పత్రాన్ని 1కి 2 సార్లు పరిశీలించాలి. ఈ రోజుల్లో చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు. అదే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే చాలా కాలం ఉపయోగపడే ఆస్తి మీ సొంతం కావచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు మాటమీద కాకుండా రాతపూర్వకంగా వ్యవహరించడం మంచిది. మీరు నిజాయితీగా వ్యవహరించినా అందరూ అలాగే ఉంటారని అనుకోవద్దు. ఈ 4 రోజుల్లో మీ తెలివి, మీ అనుభవం మీ సంపదను కాపాడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటున్న మేషరాశివారికి ఒక చిన్న ఉపశమనం కనిపిస్తుంది. ఖర్చులు పూర్తిగా తగ్గకపోయినా ఆదాయం పెరిగే మార్గం కనిపిస్తుంది. మీరు ఇంతకాలం ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న గౌరవమే ఇప్పుడు మీకు డబ్బు సంపాదించే అవకాశాన్ని తీసుకురావచ్చు. చాలామందికి ఆశ్చర్యంగా అనిపించే విషయమేమిటంటే, గతంలో తిరస్కరించిన ఒక అవకాశమే ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తుంది. ఈసారి మాత్రం పరిస్థితులు పూర్తిగా మారి ఉంటాయి. అందుకే ప్రతి అవకాశాన్ని కొత్త కోణంలో చూడండి. విధి రాసిన మహానిర్ణయం కొన్నిసార్లు పాత తలుపునే మళ్లీ తెరిచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆరోగ్యం, మానసిక బలం మరియు ఆధ్యాత్మిక శక్తి పెరిగే కాలం. ఈ రోజుల్లో మీ శరీరం కంటే మీ మనస్సుకే ఎక్కువ విశ్రాంతి అవసరం. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన ఒత్తిడి మీపై ప్రభావం చూపి ఉండవచ్చు. నిద్ర సరిగా లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయానికే ఆందోళన చెందడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. అయితే ఇప్పుడు మీలో మళ్లీ ధైర్యం పెరుగుతుంది. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు ప్రశాంతంగా నిలబడి సూర్యునికి నమస్కారం చేయండి. మీలోని నిరాశ నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు ఎన్నాళ్లుగానో తీసుకోలేకపోయిన ఒక నిర్ణయం ఈ రోజుల్లో సులభంగా తీసుకోగలుగుతారు. ఆహారంలో నిర్లక్ష్యం చెయ్యవద్దు. సమయానికి భోజనం చేయడం, ఎక్కువ నీరు తాగడం, శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. కోపాన్ని తగ్గించడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కోపంలో మాట్లాడిన ఒక మాట సంబంధాలను దూరం చేసే అవకాశముంది. ఆధ్యాత్మికంగా ఈ 4 రోజులు ఎంతో బలమైనవి. మంగళవారం లేదా ఆదివారం హనుమంతుణ్ణి దర్శించడం శుభప్రదం. మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లడం కూడా మంచిది. గురువారం దత్తాత్రేయస్వామి లేదా దక్షిణామూర్తి దర్శనం చేస్తే నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది. ముఖ్యంగా కొండపై ఉన్న దేవాలయాలను దర్శించడం మీకు విశేష ఫలితాలను ఇస్తుంది. కొండ ఎక్కే ప్రతి అడుగుతో మీ మనస్సులో ఉన్న భయం తగ్గిపోతుంది. మీరు అనుభవిస్తున్న మానసిక భారాన్ని దేవుని పాదాల దగ్గర వదిలేసి తిరిగి వస్తే మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం కూడా. ఈ 4 రోజుల్లో గ్రహాలు పంపే రహస్య సంకేతాలు మరియు భవిష్యత్తుకు సిద్ధమయ్యే సమయం. జులై 30, 31 మరియు ఆగస్టు 1, 2 తేదీలలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక కారణముంటుంది. కొన్నిసార్లు మీరు కలిసే వ్యక్తి, మీరు వెళ్లే ప్రదేశం, మీరు వినే ఒక మాట కూడా భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో మీ మనస్సు చెప్పే మంచి ఆలోచనలను నిర్లక్ష్యం చేయవద్దు. ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే భయపడకుండా ముందుకు వెళ్ళండి. గతంలో జరిగిన అపజయాలను గుర్తుచేసుకుని వెనక్కి తగ్గవద్దు. ఈసారు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి.
మీరు నమ్మిన మార్గంలో ధైర్యంగా నడిస్తే ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. కొంతమందికి కొత్త ప్రాంతానికి వెళ్లే అవకాశం వస్తుంది. ఉద్యోగ బదిలీ, వ్యాపార ప్రయాణం, కుటుంబ అవసరం లేదా ఆధ్యాత్మిక యాత్ర రూపంలో ప్రయాణముండవచ్చు. ఆ ప్రయాణం కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, మీ జీవితంలో కొత్త అధ్యాయానికి సంకేతంగా మారుతుంది. ఈ రోజుల్లో మీ ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశముంది. పిల్లల చదువులు, ఉద్యోగం, వివాహం లేదా కుటుంబ అభివృద్ధికి సంబంధించిన విషయం ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని మళ్లీ వేగం అందుకుంటుంది. మీరు ఎదురుచూసిన సమాచారం కూడా అనుకూలంగా రావచ్చు. అయితే ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి, మీ విజయాన్ని చూసి అందరూ సంతోషపడరు. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పకండి. పూర్తయ్యే వరకు మౌనంగా పనిచేయండి. మీ మౌనమే ఈ సమయంలో మీకు అతిపెద్ద రక్షణగా ఉంటుంది. మీ జీవితంలో ఇంతకాలం కొనసాగిన ఒత్తిడి, అనిశ్చితత, ఒంటరితనం ఇప్పుడు నెమ్మదిగా ముగిసే దిశగా వెళ్లటం జరుగుతుంది. మీరు నడిచిన దారి కష్టమైనదే, కాని ఆ కష్టానికి ఇప్పుడు విలువ లభించే సమయం వచ్చింది. గ్రహాల అనుగ్రహం, మీ కష్టం, మీ సహనం ఇవన్నీ కలిసి మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాయి. విధి రాసిన మహానిర్ణయం ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభించింది. మీరు ఒంటరిగా చేసిన పోరాటం ఇక విజయంగా మారే దశలోకి ప్రవేశిస్తోంది. ఈ 4 రోజుల్లో తప్పకుండా గుర్తించాల్సిన విధి సంకేతాలు. మేషరాశివారికి జూలై 30, 31 మరియు ఆగస్ట్ 1, 2 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ సమయంలో గ్రహాలు మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు నాంది పలుకుతున్నాయి. కాని ఆ మార్పు ఒక్కసారిగా పెద్ద సంఘటన రూపంలో రాకపోవచ్చు. ముందుగా కొన్ని చిన్న చిన్న సంకేతాల రూపంలో మీ ముందుకు వస్తుంది. వాటిని అర్థం చేసుకున్నవారే జీవితంలో ముందుకు వెళ్తారు. వాటిని నిర్లక్ష్యం చేసినవారు వచ్చిన అవకాశాన్ని కోల్పోయే అవకాశముంది. ఈ రోజుల్లో మీరు ఎప్పటినుంచో కలవాలని అనుకున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, ఇచ్చే ఒక సలహా లేదా చూపించే ఒక దారి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చు. అందుకే ప్రతి పరిచయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీకు అవసరమైన వ్యక్తులను విధి మీ దగ్గరకు తీసుకువస్తున్న సమయం ఇది. కొంతమందికి ఎన్నాళ్లుగానో ఆగిపోయిన ఒక ఫోన్ కాల్ వస్తుంది, మరికొందరికి ఎదురుచూసిన సందేశం అందుతుంది, ఇంకొందరికి అనుకోకుండా ఒక ఇంటర్వ్యూ, ఒక సమావేశం లేదా ఒక ఆహ్వానం రావచ్చు. బయటకు చూస్తే ఇవి సాధారణ సంఘటనలే, కాని జ్యోతిష్య దృష్టిలో ఇవి విధి రాసిన మహా నిర్ణయం అమలవుతున్న సంకేతాలు. మీ మనసు కూడా ఈ రోజుల్లో కొన్ని విషయాల గురించి బలంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక పని చెయ్యాలని లోపల నుంచి అనిపిస్తే దానిని పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యకండి. అదే సమయంలో కోపంతో లేదా తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలను మాత్రం వాయిదా వేయండి. ఈ 4 రోజుల్లో సహనం మీకు అతిపెద్ద ఆయుధం. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు ఇప్పటివరకు మీ జీవితంలో జరిగిన ప్రతి అపజయాన్ని శాపంగా భావించి ఉండవచ్చు. కాని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ అపజయాలే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయని అర్థమవుతుంది. దేవుడు కొన్నిసార్లు మనకు కావాల్సిన దానిని వెంటనే ఇవ్వడు, మనం భరించే శక్తిని పెంచి సరైన సమయంలో సరైన ఫలితాన్నిస్తాడు. ఇప్పుడలాంటి సమయం మీ జీవితంలో ప్రారంభమవుతోంది. మీరు ఇప్పటివరకు ఒంటరిగా మోసిన బాధ్యతలకు, రాత్రింబవళ్లూ కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి, మీ కన్నీళ్లకు, మీ సహనానికి ఇప్పుడు విలువ వచ్చే కాలం మొదలవుతోంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరు ఏమి మాట్లాడినా మనసు చిన్నబుచ్చుకోవద్దు. మీ ప్రయాణం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. భవిష్యత్తుకు దేవుడు సిద్ధం చేస్తున్న కొత్త అధ్యాయం. మేషరాశివారు ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు వెనక్కి తగ్గరు. అదే మీ గొప్ప బలం. కాని కొన్ని సంవత్సరాలుగా మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావటం వల్ల మీలో కొంత నిరాశ పెరిగి ఉండవచ్చు. ఇప్పుడా నిరాశను పూర్తిగా విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు మూసుకుపోయిన తలుపులు మళ్లీ తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. మీరు వదిలేసిన ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. గతంలో మిమ్మల్ని తిరస్కరించిన వ్యక్తులే ఇప్పుడు మీ విలువను గుర్తించవచ్చు.
మీరు ఊహించని చోటనుంచి సహాయం కూడా అందే అవకాశముంది. భవిష్యత్తులో మీరు చేపట్టబోయే పనులకు ఈ 4 రోజులు పునాదిలాంటివి. అందుకే కొత్త ఆలోచనలను భయపడకుండా స్వీకరించండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీమీద మీకు నమ్మకం పెంచుకోండి. ఎందుకంటే గ్రహాలిప్పుడు మీకు సహకరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మాటను గౌరవిస్తే మీ జీవితంలో ఉన్న కొన్ని అడ్డంకులు సహజంగానే తొలగిపోతాయి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త వ్యక్తిని వెంటనే పూర్తిగా నమ్మకండి. అలాగే అందరినీ అనుమానించాల్సిన అవసరమూ లేదు. సమయాన్ని గమనించండి, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇదే ఈ 4 రోజుల్లో గ్రహాలు మీకు నేర్పించే గొప్ప పాఠం. మీ జీవితంలో ఇప్పటివరకు కొనసాగిన ఒంటరితనం ఇప్పుడు నెమ్మదిగా ముగుస్తోంది. మీ కష్టాన్ని గుర్తించేవారు పెరుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పేరు గౌరవంగా వినిపించే సందర్భాలు వస్తాయి. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు మీ వైపు అడుగులు వేస్తోంది. అందుకే ధైర్యంగా ముందుకు సాగండి. విధి రాసిన మహా నిర్ణయం ఇప్పుడు మీకు అనుకూలంగా తిరగడం ప్రారంభమైంది. పరిహారాలు తప్పకుండా పాటించండి. ఈ 4 రోజుల్లో ఉదయం సూర్యోదయం అయిన తర్వాత ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీరు తీసుకొని అందులో కొద్దిగా ఎర్ర కుంకుమ లేదా ఎర్ర పువ్వు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగుతాయి. మంగళవారం రోజున హనుమంతుడిని దర్శించి 5 ప్రదక్షిణలు చెయ్యండి. ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించడం వల్ల శత్రుబాధలు తగ్గుతాయి. మనస్సులో ఉన్న భయం తొలగుతుంది. సాధ్యమైతే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించి పాలాభిషేకం చేయించండి. కుజగ్రహానికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలు తగ్గి ధైర్యం, నిర్ణయశక్తి పెరుగుతుంది. ఒక ఎర్రని వస్త్రంలో కొద్దిగా కందిపప్పు, బెల్లం పెట్టి మంగళవారం రోజున పేదవారికి దానం చేయండి. ఈ దానం వల్ల ఆర్థిక అడ్డంకులు తగ్గి అదృష్టం బలపడుతుంది. ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించే సమయంలో ఒక చిటికెడు కర్పూరం వేసి హారతి ఇవ్వండి. ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. వీలైతే ఈ 4 రోజుల్లో సమీపంలోని శివాలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం లేదా కొండపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించండి. అక్కడ కొద్దిసేపు మౌనంగా కూర్చొని మీ మనస్సులోని బాధను దేవునికి చెప్పండి. ఆధ్యాత్మికంగా మీలో కొత్త శక్తి ప్రవహించడం మీరు స్వయంగా అనుభవిస్తారు. ఈ రోజుల్లో ఎవరినీ అవమానించకండి. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, పక్షులకు గింజలు వేయడం, ఆవుకు పచ్చగడ్డి పెట్టడం, చిన్నపిల్లలకు పండ్లు ఇవ్వడం వంటి సేవలు చేస్తే మీ జాతకంలోని పుణ్యఫలాలు మరింత బలపడతాయి. మేషరాశివారికి ఈ జూలై 30, 31 మరియు ఆగస్టు 1, 2 తేదీలు జీవితంలో గుర్తుండిపోయే మార్పులకు నాంది పలికే రోజులు కావచ్చు. మీరు ఇప్పటివరకు నడిచిన దారి కఠినమైనదే. మీరు అనుభవించిన ఒత్తిడి నిజమే. మీరు చేసిన ఒంటరి పోరాటం కూడా నిజమే. కాని ప్రతి చీకటి తర్వాత ఉదయం వచ్చినట్లే ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆశాకిరణం కనిపిస్తోంది. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయాన్ని ఓపికగా గమనించి మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ ముందుకు సాగండి. దేవుడిపై విశ్వాసం, మీపై నమ్మకం, కష్టపడే స్వభావం ఈ 3 కలిసి ఉంటే ఎలాంటి అడ్డంకి కూడా ఎక్కువ కాలం నిలబడదు. మీ అడుగులు ఇకపై స్థిరంగా ముందుకు సాగాలని, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీకు ఈ రాశిఫలాలు ఉపయోగకరంగా అనిపిస్తే ఎస్ట్రాలజీ లైఫ్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో ఎంతవరకు నిజమయ్యాయో తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి. మీ అనుభవం మరెందరో మేషరాశివారికి ధైర్యాన్నిస్తుంది. శుభం భూయాత్. శ్రీ పరమేశ్వరుని అనుగ్రహం, శ్రీ హనుమంతుని కటాక్షం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కోయ గురూజీ పి.వై. శ్రీనివాసరాజుగారు గత 24 సంవత్సరాల అనుభవం. ఫోన్ నంబర్ 9908806652. స్త్రీ పురుష వశీకరణం స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక ఆరోగ్య సమస్యలు, గుప్తనిధుల సందేహాలు, ఎటువంటి సమస్యలకైనా అమ్మవారి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును. గురూగారు నా సమస్యలకు కూడా పూజలు చేసి మంచి పరిష్కారం చేశారు. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి.